నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మహాగణాధిపతి నమః. ఓం దక్షిణామూర్తయే నమః. గురుగారు, సంతానం లేకుండా ఈ రోజుల్లో చాలా మంది బాధపడుతున్నారు. లేదు, ఉన్న సంతానం కూడా సరిగ్గా ఉండకపోవడం, అది కూడా బాధపడుతూ ఉంటారు. సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు ఏ దేవుణ్ణి ఆరాధించడం వల్ల వాళ్ళకి ఆ సంతాన సమస్యలు తొలుగుతాయి అంటే మీరేం చెప్తారండి? అమ్మా, ఇవాళ రేపు సంతానం లేని వాళ్ళు 100-50-60 మంది ఉన్నారు. ఏ కారణం అయ్యా అంటే, ఏ విధంగా ఎన్ని రకాల వైద్యాలు చేయించుకున్నా, ఎంత ఖర్చు పెట్టినా కూడా సంతానం కలగట్లేదంటే దీని పరిష్కారం ఏమిటయ్యా అంటే, ఆ మహానుభావుడికి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని 7 మంగళవారాలు మొక్కుగా పెట్టుకుని చక్కగా సుబ్రహ్మణ్యేశ్వరుడు తెల్లవారుజామున ప్రతి మంగళవారం దేవాలయం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్య దేవాలయాల్లో అక్కడ పాలు అన్నీ పట్టుకు వెళ్ళి చక్కగా ఈ దంపతులు ఇద్దరు పాలు ప్రతి మంగళవారం ఉదయం పాలు పోసి ఆ నెత్తిమించి అభిషేకం ఎన్ని సర్పాలు ఉంటాయి అన్ని సర్పాలు లేదు సుబ్రహ్మణ్య ఇందుకే ఈ గుడులు ఎక్కడెక్కడ ఉన్నాయ్యా, ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు దగ్గరికి వెళ్ళి చేసుకోవడం వల్ల దానికి ఎంత ఫలితం వస్తుంది, మనకు సంతానం ఎలా కలుగుతుందయ్యా అంటే దీనికి పరిష్కారం కుక్కు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒకటి. అలాగే వేదాల్లో చెప్పవలసిందంటే మన ఊళ్ళోనే మన దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉండడం వలన, లేదు మామూలు దేవాలయాల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు గుళ్ళ బిక్కవోలు సుబ్రహ్మణ్య షష్ఠి బిక్కవోలు వెళ్ళడం వల్ల ఎంతో పవరు. మోపుదేవి దేవాలయానికి వెళ్ళి అక్కడే ఎన్ని శనివారాలు ఎన్ని మంగళవారాలు చక్కగా చేసుకోవడానికి వెళ్ళి ముందు రోజు రాత్రి అక్కడ పడుకోవడం వలన, సోమవారం రోజు రాత్రి అక్కడ పడుకోవడానికి వెళ్ళడం, మంగళవారం ఉదయం తలస్నానాలు చేసి చక్కటి బట్టలు కట్టుకుని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకాలు చేయించి వీళ్ళు కూడా వాళ్ళ చేత పాలు పోయించి చెయ్యడం సంతాన ప్రాప్తి. అలాగే గర్భదోషం ఉన్న, సర్పదోషం ఉన్న, నాగదోషం ఉన్న ఇలాంటివి పోవడానికి వీళ్ళకి తొందరగా ప్రెగ్నెంట్ అయ్యి చక్కటి పిల్లలు కలగడానికి ఆచరించవలసిన పని ఏంటంటే, సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇష్టమైంది వడపప్పు పానకం, చలివిడి కూడా పెట్టమని శాస్త్రం ఉంది. చలివిడి దానికి అలాగే ముడుపు కట్టవలసిన విధానం ఏంటయ్యా అంటే, 7 సర్పములు 7 వెండి సర్పాలు తీసుకోవడం, ఎర్రని గుడ్లో మూట కట్టడం. ఎర్రని గుడ్లో మనం సక్సెస్ అయ్యేంత వరకు చిన్నవి అందమైన వెండి సర్పాలు తీసుకోవడం, ఎర్రని గుడ్లో మూట కట్టి ఇంట్లోనే ముడుపు సుబ్రహ్మణ్య పటం పెట్టుకుని అక్కడ అలా పెట్టి 7 శనివారాలు పూర్తయ్యాక అక్కడ పట్టుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి గుడిలో సమర్పించడం వలన ఆ పుట్ట దగ్గర పెట్టినా పర్వాలేదు, లేదు వెయ్యొచ్చు అన్న వాళ్ళు ఆ పుట్టలో వేయనిస్తారు, చిన్నవే మరి పెద్దగా అలా సమర్పించి కూడా తొందరగా గర్భధారణ ధరించడం, సర్పదోషాలు పోవడం, గర్భంలో ఏ ప్రాబ్లం ఉన్నా క్లియర్ అవుతుంది. వైద్యంతో సంబంధం లేదు. ఆ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రతి మంగళవారం అష్టోత్తరం చేసుకుని చక్కగా ఆయన్ని ముడుపు కట్టి ఇలా చేయడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అమ్మా, మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం చాలా పవరు. చాలా అంటే చాలు. వల్లీ దేవసేన సహిత మళ్ళీ అక్కడ సింగిల్గా సుబ్రహ్మణ్యేశ్వరుడు వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరుని కొలవడం వల్ల, అలాగే రకరకాల ఎక్కడెక్కడో దేశంలో చాలా చోట్ల ఇవన్నీ దేవాలయాలు, చక్కటి సుబ్రహ్మణ్య దేవాలయాలు చాలా చోట్ల పవిత్రం, ఈ గుడికి వెళ్ళండి తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది అని చేసుకున్న వాళ్ళు ఎంతోమంది సంతానం కలిగి చక్కటి అనుభవం సంతోషంగా కుటుంబాల్లో సంతోషంగా కూడా 7 మంగళవారాలు కుజుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు, కుజుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. అలాగే ప్రతి మంగళవారం ఇంకో పరిహారం ఉందమ్మా చేసుకోవడం. ఒక బ్రాహ్మడికి చక్కగా గుడిలోకి వెళ్ళి కేజీ కందులు మూట కట్టి ఎర్రని బట్టలో మూట కట్టడం, ఆ బ్రాహ్మణ గుడిలోకి వెళ్ళిపోవడం వల్ల ఎంతో పుణ్యం ఉంది. ఇంటికి రప్పించేవడం వల్ల ఫలితం తక్కువ, గుడికి వెళ్ళి దానం ఇవ్వడం వల్ల ఫలితాలు ఎక్కువ ఉంటాయని శాస్త్రం. కూడా ఇవ్వచ్చా అండి? కందులే నథింగ్ అమ్మా. దానం అంటే ఈ మధ్య తప్పుగా అనుకోవద్దు, పప్పులు ఇస్తున్నారు, అలా ఇవ్వకూడదు. రాహుకి మినుగులు మినపప్పు ఇస్తారేటమ్మా, అదేనంటే ఏమంటున్నారు కొత్తగానే వాళ్ళు వండు తినడానికి ఉండదు కదండి. అది కాదు కదా, వాళ్ళు వండు తిన్నారా ఏం చేశారా అన్నది వేరే సంగతి, తర్వాత చూద్దాం. అదే మినుగులు నానబెట్టుకుని పొట్టు తీసి ఇడ్లీలు దోశలు వేసుకున్న వాళ్ళు లేరా, రొట్టె వేసుకున్న వాళ్ళు లేరా? అంతేగాని అలా అమ్మా కందిపప్పు ఇవ్వాలండి అదే అని ఈ మధ్య తప్పుగా అనుకో. బ్రాహ్మణ కూడా అదే చెప్తున్నాడు, నేను చాలా చోట్ల విన్నాను, నా కళ్ళతో నేను చూసాను. దానం అంటే ఏమిటి? సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎవరు కందులు ఎర్రని గుడ్లో
కొంచెం మూట కట్టడం, గుళ్ళోకి వెళ్ళడం, సంకల్పం చెప్పించుకోవడం, వీళ్ళిద్దరూ అక్షతలు వేయించుకుని ఆ బ్రాహ్మడికి దానం ఏమైనా తగిన దక్షిణ తాంబూలం ఇవ్వడం, భార్యాభర్తలు ఇద్దరు ఇచ్చుకోవడం వల్ల కూడా తొందరగా కుజదోషం ఉన్నప్పటికీ సర్పదోషం తొలుగుతూ, అలాగే ఈ మంగళవారాలు వ్రతం పాటిస్తూ నియమనిష్టలు ఆ వేళ నాన్ వెజ్ తినకుండా ఇదేంటి మందు తాకుండా ఎంతైతే నిష్ట పాటించారో చక్కటి ఫలితాలు ఇవ్వక తప్పదు అని చెప్పడానికి ఆస్కారాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన సామాన్యం కాదు. భూమి తగాదాలు ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడికి భూకారకుడు, ధనకారకుడు కూడా. భూకారకుడు, ధనకారకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడే. ఏ సమస్య వచ్చినా చక్కగా అక్కడికి వెళ్ళి మన భూమి దగ్గరికే వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయించుకున్న బ్రాహ్మణి తీసుకెళ్ళి ఒక వెండి సర్పాన్ని పళ్ళాన్ని పట్టుకెళ్ళి అక్కడ చేయించుకోవడం వల్ల ఎంతో ఉపయోగాలు ఉంటాయి, ఎన్నో రకాలు ఉపయోగపడతాయి. అందుకనమ్మా ఈ సంతానం లేని వాళ్ళు ఎవరైనా సరే, ఏ కులస్తులైనా సరే, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, సింపుల్ రెమెడీలు ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ఈ రకంగా ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్ని రకాలుగా వీళ్ళకి దంపతులిద్దరికి సంతానం కలుగుతుంది, తీరుతుంది. చెయ్యండి, పాటించండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, ఎక్స్రే తీయించి అసలు ఏం లేదంటున్నారండి. ఏమిటి మాకు ఈ కర్మ, ఎన్నో లక్షలు అయిపోతున్నాయండి, ఎంతైనా మాకు లేదు, మీరు తగిన పరిష్కారం ఏమన్నా అంటే ఇది పరిష్కారాలు 7 మంగళవారాలు చేయడం వల్ల ఎంతో పవిత్రంగా తప్పకుండా సక్సెస్ కొడతారు. అలాగే ఆ పాలు సుబ్రహ్మణ్యేశ్వరుడు పాలు పోస్తున్నాం, ఆ పాలను ఏం చెయ్యాలి అంటే ఆ అమ్మాయి ఆడమ్మాయి అవుతే ఆడపిల్ల బొడ్డుకు రాసుకోవాలి. ఆ పాలు బొడ్డుకు రాసుకోవడం, అభిషేకం చేసిన పాలు, ఆ సర్పాల నుంచి వచ్చే పాలు ముందుగానే ఇలా పట్టడం అని బొడ్డుకు చుట్టూరా మొత్తం పొట్ట చుట్టూరా రాసుకోవాలి. అంటే గర్భదోషం పోతుంది అక్కడ. రాసుకుని ఆ చేతితోటే ఆకు అక్కడ ఉంటే ఆకుతోటి ఆ సర్పాల నుంచి పడే పాలని 3 పాలు స్వీకరించాలి భార్యాభర్తలు ఇద్దరు. అలా చెయ్యడం వల్ల కూడా ఎంతో పవిత్రత వీళ్ళల్లో ఉన్న, కడుపులో ఉన్న ఈ అమ్మాయికి కడుపులో ఉన్న గర్భదోషాలన్నీ పోగొడతాడా ఆ పరమేశ్వరుడు. అన్ని రకాలుగా ఆరాధించడం వలన సంతాన ఇబ్బందులు కానీ, భూ ఇబ్బందులు కానీ, ఏ రుణ బాధలు ఉన్నా కూడా రుణ బాధలకు కూడా ఆయన్ని ఆరాధించడం వలన సుబ్రహ్మణ్యేశ్వరుని ఎంతో మంచిది. అన్ని రకాలుగా ఆరాధించండి, సంతాన ప్రాప్తి కలుగుతుంది, తప్పకుండా జరుగుతుంది, తీరుతుంది అని చెప్పడానికి ఆస్కారం ఉంది మహాతల్లి. అలాగే ఏమిటమ్మా ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన వాళ్ళు ఒక 5-6 దంపతులు పెళ్ళై 10 ఏళ్ళు నాకు సంతానం కలగని వాళ్ళు నన్ను డీల్ చేశారు. ఏమండి ఇలాగొచ్చింది, 5-6 లక్షలు అయిందండి, డాక్టర్లు పెట్టాం, ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఏ రకమైన రిప్లై రావట్లేదంటే అప్పుడు నేను జాతకాన్ని విమర్శించాలమ్మా. జాతకంలో ఏ రకమైన దోషం ఉంది, ఎందుకు సంతానం కలగట్లేదు, ఆ సంతాన యోగం ఉందా లేదా అని ముందు ఒక జ్యోతిష్యుడిని, పండితుడిని చూపించాకే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ముందు లక్షలైపోయాక మా దగ్గరకు వచ్చి మేము చెప్పింది మీరు వినరు. అలా కాకుండా జాతకం ఎప్పుడు కూడా ముందు జాతక విమర్శన, సంతానం కావాల్సిన వాళ్ళు జాతకాన్ని పరిశీలించాలి. ఏ స్థానంలో కుజుడు ఉన్నాడు, కుజుడి వలన ఎవరి వలన మనకి దోషం తగిలి ఎందుకు కావట్లేదంటే అక్కడ 2 రకాలు ఉంటాయి. కుజు దోషం ఉన్న వాళ్ళు కానీ అందులో ఉంటుంది. జాతక చక్రంలో ఏ స్థానంలో ఎవరు ఉన్నారు, 7వ స్థానంలో సంతాన స్థానం, అందులో ఏముంది, ఎవరు పడ్డా నీచగ్రహం, దానివల్ల ఇక్కడ అప్పుడు జాతకాన్ని పరిశీలించి అమ్మా మీరు ఇలా చేసుకోండి, సంతానం అవుతుంది, జాతకంలో సంతానం ఉంది, భయపడకండి, ఇంకా డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా మేము చెప్పిన రెమెడీలు పాటించండి, తప్పకుండా అవుతారంటే అమ్మా నమ్మినా నమ్మకపోయినా నా ద్వారా నా మాట విని నా చేత కూడా మా ఇంటికి వచ్చి 7 మంగళవారాలు మా ఇంటికి వచ్చి, భర్త లేకపోయినా పర్వాలేదు, అమ్మాయి తల్లో కూతురో ఇద్దరు వచ్చి అక్కడ కూర్చుంటే నా చేత్తో నేను ఎంతో మందికి చేశా. వాళ్ళు తప్పకుండా 12 బిడ్డలను కన్నారు. వాళ్ళు నిదర్శనం కూడా వస్తుంది, ఫోన్ చేసి చెప్తే వాళ్ళే చెప్తారు అవును అయ్యగారు మాకు చేసి. అలా నా ద్వారా 8 కేసులు సక్సెస్ అయ్యాయి. 8 కేసులు సక్సెస్ అయ్యే సంతానాన్ని పొందారు. లేట్ అయినప్పటికీ అన్న టైం జస్ట్ మిస్ అయినా తప్పకుండా ప్రెగ్నెంట్ అవ్వాల్సిందే, వాళ్ళు సంతోషంగా ఉండవలసిందే. అందుకనమ్మా ఆ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరుని ఎంతసేపు పాలతో కలవాలి. ఆ పాలంటే ఆయన మహానుభావుడికి ఎంతో ఇష్టమైంది. అందులో మన గర్భదోషానికి ఏ మాత్రం చిన్న మార్పులు వచ్చినా అవన్నీ సకల దోషాలు పోవడానికి సుబ్రహ్మణ్యేశ్వరుని సంతానానికైనా దేనికైనా ఏ విధంగా బాధలు పడుతున్నా, ఆఖరి స్కిన్ అలర్జీలు వచ్చినా, ఒంటి మీద స్కిన్ అలర్జీలు వచ్చినా, ఇలాంటి వాటి కరెక్ట్ మీరు చెప్పినట్టు సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎలా చేయాలి, పాటించాల్సిన రెమెడీస్ ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి.